అంచేత ఒకప్పుడు ఎయిడ్స్ పుల్లిరాజు జోకులు వేసేవారు. జోకులు చేస్తే వాడు మళ్ళీ చేస్తాడు వెళ్ళి. చేస్తే నీది ఊడిపోతురా అని చెప్పాలి పోతామని. నీ పిల్లలు నీకు పుట్టలేదు పుట్టలేదు, మరి నీ పిల్లలకి నీ కొడుకులు నీకే పుట్టారా అని నేను అడుగుతున్నాను. అప్పుడు అండ్ పోసాని గారిని రీసెంట్గా అరెస్ట్ చేసినాక తెలిసిందే, దానికి పర్ఫెక్ట్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఈ రివెంజ్ ఫైనల్ కన్క్లూజన్ ఏమవుతుందంటారు? ఏముంది, ఇలా 4-5 సార్లు ఒక 5-6 నెలలాగా తిప్పుతారు. జనాలకి ఏంటంటే టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్. ఒకటి మీద చార్ల్స్ షోబ్లాజ్ అన్నవాడు ఒక 50-60 మర్డర్లు చేశాడు. ఏంటి సీరియల్ కిల్లర్. అతను జైల్లో పెట్టి స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అతను వెబ్ సిరీస్ కూడా చూడండి, స్పెషల్ రూము అదని. అతను కొంచెం ఎడ్యుకేటెడ్, జైల్లో ఉన్న బేవర్స్ గల కంటే కొంచెం ఎడ్యుకేటెడ్. అతనికి సెపరేట్గా సిగరెట్ ప్యాకెట్లు, తర్వాత ఎన్ని చూసిన తర్వాత కూడా 50 మందిని వయసు వ్యత్యాసం లేకుండా సెక్స్ చేసి చంపేసినప్పుడు చార్ల్స్ షోబ్లాజ్. ఇంకొక తవతో 18 ఏళ్ళు దాన్ని నేను చేసుకుంటాను వచ్చింది పెళ్లి. దాన్ని ఏమంటారు మీరు? అంచేత ఎంత ఎదమైనా కూడా కొంతకాలం పోతే ఉరి సంబంధం ఎక్కించాను, ఉరి శిక్ష పడినప్పుడు ఏడుస్తూ ఉంటాం. జడ్జి కూడా ఏడుస్తూ ఉంటాడు. అది దొంగ నా కొడుకనే కదా మీరు అందులో ఉరి శిక్ష ఇస్తే నువ్వు ఏడుతావేంటి? చచ్చి చేస్తాడు. అలా చచ్చేది వీడియో తీసి చూపించాలి ఇప్పుడున్న జనరేషన్కి. పీక్ ఎలా గట్టిగా అయిపోయిందని అలా చూపిస్తేనే జనాలు భయపడతారు. అంచేత ఒకప్పుడు ఎయిడ్స్ పుల్లిరాజు జోకులు వేసేవారు. జోకులు చేస్తే వాడు మళ్ళీ చేస్తాడు వెళ్ళి. చేస్తే నీది ఊడిపోతురా అని చెప్పాలి పోతామని. అప్పుడు కానీ ఎయిడ్స్ అటువంటి పనులు చేయడం మానేస్తారు కదా. జోకులు చేస్తారండి, సీరియస్ మ్యాటర్ మీద జోకులు చేయకూడదు. ఆ విధంగా వీళ్ళ మీద సింపతి వస్తుంది కొంతకాలం పోతారు. ఆడు చెత్త నా కొడుకే, డబ్బుల కోసం చేశాడు, 2-3 ఫ్లాట్లు కొనుక్కున్నాడు, ఒక 70-80 ఎకరం కొనుక్కున్నట్టాడు. ఆడు అది సంపాదించుకోవడానికి ఆడు టిపికల్గా అమ్మోడాడు, తెలివైనవాడు. కాకపోతే ఇక్కడున్న జగన్కి కమోళ్ళు తిట్టాలి, ఎస్పెషల్లీ అతను ఉక్రోషం పడే పవన్ కళ్యాణ్ తిట్టాలి. తిట్టుగా తిట్టాడు. ఆడు భోజనం చేసి ఎదవ కాదు కానీ చాలాసార్లు తిట్టాను. కాబట్టి మీ వాళ్ళు కట్ చేస్తారు ఇంక తిట్టడం మానేసాం. కానీ ఆడు ఎదవన్నారు, ఎదవ చెత్త నా కొడుకు బేవర్స్ ఆవిడ మంచి రైటర్ వాళ్ళ. కాకపోతే ఆడు తెలివితేటలన్నీ ఎక్కడో పెంచుకున్నాడు. ఇక్కడ తెలివితే కూడా ఏం కాదు, చాలా తెలివినాడు. ఆ రాజా ఈ రాజా అంటూ డబ్బులు దొబ్బేశాడు. అర్థమైందా? ఎమోషనల్ గా మాట్లాడేశాడు. అవి పిల్లలు నీకు పుట్టలేదు పుట్టలేదు, మరి నీ పిల్లలకి నీ కొడుకులు నీకే పుట్టారా అని నేను అడుగుతున్నాను. అప్పుడు నీకు పుట్టారా పక్కోడికి పుట్టారా? ఎవరికి? వసానికి కృష్ణమూర్తి గారిని. నువ్వు అతను అన్నావు, అది నీకే వస్తుంది కదా, మరి నువ్వు సినిమా ఓడివే కదా. సో అలాంటి మాట్లాడాలి. లోపలికి పోయాడు. ఇక్కడే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. మరి వాట్ ఎవర్ ఇట్ ఇస్, అతను చేసిన తప్పు ఇది కొంతకాలానికి మర్చిపోతారు. మ్యాటర్ పాత్ అయిపోద్ది. మీడియా పెరిగిపోయింది, సోషల్ మీడియా పెరిగిపోయింది. ఆడి పెట్టారు ఇంటి పెట్టారు. ఈయన పెట్టిన తర్వాత అతను మర్చిపోయారు. కొడ అది వల్లభనేని వంశీని. వీళ్ళిద్దరి తర్వాత కొత్త ఇంకోటి ఎవరు పెడతారు. వీళ్ళు పెట్టేది లేట్గా పెడుతున్నారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లోపల ఏం చేస్తారంటే పీకుతారు, 2-3 పీకుతారు, అంతేను కదా. పీకినప్పుడు వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్. పీకారండి, ఈ వీడియో తీసాం అది చూపిస్తారు ఎవరికి? లోకేష్కి. లోకేష్ వదలడు. లోకేష్ రెడ్ బుక్ లో చేస్తే అన్ని చేస్తాడు. కానీ వీడికి చేసింది ఏమైతే, మొన్న కోర్టుకు వెళ్ళారు, కొంత ఊరట ఇచ్చింది. అయినా కూడా ఇంకో 26 కేసులు ఉన్నాయట. 26-30 ఎఫ్ఐఆర్లు పెట్టారు. ఒకటి పోతే ఒకటి, ఇంకోటి పోతే ఒకటి, ఇంకోటి పోతే ఆ విధంగా వీడు డెఫినెట్ గా ఒక 1 year దాకా వాళ్ళ బాస్ ఎలాగైతే ఉన్నాడు 16 నెలలు, ఆ 16 నెలలు ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళందరూ 16 నెలల కంటే ఎక్కువ ఉంటేనే మంచిది. లేకపోతే ఇంకా వాళ్ళ బాసే గ్రేట్ కింద లెక్క. అంతమంది ఇప్పుడు ఆ సీనియారిటీ లెక్క యాక్చువల్ గాను. అంచేత అది ఒకసారి ముందు ఏముంది, అతనికి కొంచెం ఊరట వచ్చిందని నిన్న మొన్న ఎవరు చెప్పారు హైకోర్టులను. సర్లే అప్పటి వరకు అంటాడు ఆయన 2 కేసులు అన్నాడట. ఇంకా 24 కేసులు ఉన్నాయి, 26 ఎఫ్ఐఆర్లు. అందరూ ఒకే మ్యాటర్ మీద పెట్టినా కొంచెం డిఫరెన్స్ గా పెట్టించారు. అలాగా విత్ రెడ్ బుక్ ప్లాన్ లో లోకేష్ ఐ అప్రిషియేట్ లోకేష్ బికాజ్ కాబట్టి కొంచెం లేట్ గా చేశారు. ఇప్పుడు చేయటం వలన వాళ్ళకి డైవర్షన్ అయ్యి పరిపాలన బాగా చేయకపోయినా వీళ్ళ మీద వెళ్ళిపోతారు. అది బ్యాట్ ఇది బ్యాట్. వాళ్ళకి పరిపాలన చీలైపోయారు, డబ్బులు లేవు. మరి ఉన్న డబ్బు ఏమైపోయిందో, విజయవాడలో ఉన్న డబ్బులు ఏమైపోయిందో మరి ఏం చేస్తున్నారు ఎవరికి తెలియదు. వాళ్ళు కూడా కొన్ని అన్పార్టబుల్ మిస్టేక్లు చేశారు. రామోజీరావు గారికి సన్మానానికి 10 కోట్లు ఖర్చు పెట్టి ఇవన్నీ చేశారు. ఎవరిచ్చారు మీకు ఇవన్నీ అధికారం? ప్రజలంతా కూడా గుర్తుపెట్టుకుంటారు. గుర్తుపెట్టకపోతే అలాంటి ఎవడో మాట్లాడతాడు. మాట్లాడబడి ఎలాగ అర్థమవుద్ది? మరి పరిపాలన ఎందుకు పోలేదంటే ఏం చెప్తా నేను? ఎందుకే పోలేదు.
వాలంటీర్ సిస్టమ్కి వాళ్ళు 5,000 ఆయన 10 ఇస్తాను, అవసరం 15 ఇస్తాను అన్నాడు. 5 లేదు 10 లేదు, వాళ్ళు బేవస్గా తిరుగుతారు, మళ్ళీ ఈగలు కొట్టుకుంటూ తిరుగుతారు. అర్థమైనప్పుడు మీకు మరి వాళ్ళకి కనీసం 5,000 వచ్చేది వాళ్ళకి ఇక్కడ అది చేయలేదు. చిన్న చిన్న పనులే చేయలేకపోతారు. బస్ అన్నారు, అది అన్నారు, మహిళలకు ఫ్రీ అన్నారు, ఇది అన్నారు, ఇప్పుడు ఇంకోటి ఏదో యోజన అంటారు, ఆ డబ్బులు రావాలి కదా. చంద్రబాబు నాయుడు అంటున్నాడు అక్కడి నుంచి కూడా డబ్బులు చాలా టైట్ గా వదులుతారు అనమాట. చంద్రబాబు నాయుడుకి అంత సులువుగా ఎవరు, అదే సినిమా అంత ఈజీ కదా అంటే కదా, అంత ఈజీ కాదు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు మీద కన్ను ఉంటుంది, వాళ్ళకి తెలుసు. ఈ విజయవాడ ఫ్లాట్ లో ఎంత నొక్కేశారో, అక్కడ ఎంత నొక్కేశారో, ఎవ్రీథింగ్ విల్ గో ఫ్రమ్ హియర్. కూటమిలో వాళ్ళే చెప్తారు. కూటమిలో బీజేపీ లేదా, ఉంది కదా, బీజేపీకి చంద్రబాబు ఎవరు పవన్ కళ్యాణ్ అంటారు ఒకటే కదా. అచేత ఈ 23+9 వాళ్ళు చెప్తారు, కిషన్ రెడ్డి వీళ్ళందరూ చెప్తారు. ఇంటెలిజెన్స్ ఉంటది, చెప్తారని చంద్రబాబు నాయుడు తెలుసు, అయినా మానరాడు. పొలిటికల్ యొక్క కరప్షన్ ఎలాగైపోయిందంటే తినివేతే చేస్తారు. ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఆలోచించరు. అది కానీ ఆలోచించినట్టుగా నిజంగా ఒక 40% అయినా మీరు తినకుండా జనాలకు కానీ చేస్తే, లోకేష్ చెప్తున్నాను అది పవన్ కళ్యాణ్కి, అప్పుడు మీరు మీ కూటమికి ఉంటుంది. కాబట్టి ఊరిని అసెంబ్లీలో ఇంకొక 15 సంవత్సరాలు ఉంటాం, 15 సంవత్సరాలు ఉంటాం, 20 సంవత్సరాలు ఉంటాం పవన్ కళ్యాణ్ అంటున్నాడు. అది నువ్వు చెప్పేది ప్రజలు చెప్పాలి. నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉంటావు అనేది అక్షరాలకి చెప్తారు. అదేప్పుడు జగన్ కూడా అంతే. ఇక్కడ నాకెవరో తారతమ్యం లేదు, వాళ్ళు ఎంతకాలం ఉంటారో. జగన్ గారిని రావాలంటే వాళ్ళ దరిద్రంగా చేయాలి పరిపాలన. జగన్ ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళ పరిపాలించినట్టు చేయకూడదు అనమాట. చేసేదాని పద్ధతి కూడా దరిద్రంగా చేస్తానని చెప్పాలి. అంతేగాని ఎప్పుడు చూసినా ఆ స్టార్ వెనకాల పడతావేంటి పవన్ కళ్యాణ్ కూడాను. పవన్ కళ్యాణ్ సినిమా ఇది వెరీ పవర్ఫుల్ మీడియా, అతను కూడా వెళ్ళేవాడు ఇలా పడిపోతారు. కాకపోతే ఇతను కూడా పడిపోవాలని సినిమా ఫీల్డ్ లో కూడా చూస్తున్నారు కొంతమంది. దొంగ నా కొడుకులు కమ్యూనిటీ వైజ్ కొన్ని కమ్యూనిటీ ఉన్నాయి, వాళ్ళు అంతే, వాళ్ళు మారరాళ్ళు. అదే అయినా కూడా ఏమీ పీకలైపోయారు చిరంజీవిని. అర్థమైందా? బికాజ్ బట్టిలోంచి వచ్చాడు కాబట్టి. నేను సినిమా ఫలంగా అది అలా మాట్లాడతాను. పొలిటికల్ గా మటుకు ఇలా ఎందుకు మాట్లాడతానంటే కాపులు అఫెండ్ అయిపోయారు. ఇంత కష్టపడి నువ్వే చీఫ్ మినిస్టర్ అనుకుని స్వీప్ చేస్తావు అనుకున్నా నువ్వు ఈ విధంగా కలిసిపోయావు అని చెప్పేసి చిరంజీవి మీద కోపంతో పవన్ కళ్యాణ్ మీద చూపించారు. నో, పవన్ కళ్యాణ్ ఈజ్ ద హీరో. వీళ్ళలో కూడా పరిపాలన బాగా చేస్తే ఉంటారు, లేకపోతే మళ్ళీ జగన్ వచ్చేస్తాడు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. జగన్ వచ్చాడంటే ఈసారి చచ్చిపోతాడు. అందుకనే మోడీ గారు, అమిత్ షా అతను అలా పట్టుకుని పెట్టారు. అర్థమైందా? అతను 39%, వీళ్ళకి యాంటీ ఎంకమెంట్స్ లో అది 49 అయిపోవచ్చు. మా ఫ్రెండ్ ఎవరో మొన్న 39లో 9% బయటకు వచ్చినా 30% ఇంకా అతను కూడా ఉన్నా కూడా అతను మళ్ళా సీఎం అవటం అనేది అసంభవం అన్నాడు. ఏది అసంభవం కాదు రాజకీయాల్లో. ఇంతకంటే ఇన్ని చూసాను, ఇంత అందరూ చూశారు. నా క్లాస్మేట్ ఆడు చూసినట్టు కదా, అన్ని చూసినా కూడా ఏది అసంభవం కాదు. వీళ్ళ పరిపాలన దరిద్రంగా చేసి దరిద్రంగా అక్కడక్కడ స్టేట్మెంట్లు ఇస్తే టక్కన పడిపోతుంది. సంజయ్ గాంధీయే చేసిన యదవ పనులకి ఇందిరాగాంధీ పడిపోయింది. అంతకంటే గొప్పవాళ్ళు మనం. అంచేత ఈ రాజకీయాల్లో పడడం లేకటం అనేది వీళ్ళు చేసుకునే పిచ్చి పిచ్చి వేషాలు అనమాట. అవి తగ్గించుకోవాలి. ఎదర్ సైడ్ బోత్ లోకేష్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, జగన్ దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక్కడి మీద ఫోకస్ చేస్తున్నాడు ఎవరో మన జగన్, అది పొరపాటు. ఎప్పటికైనా నువ్వైతే ఎవరికి కావాలి, ఇతరైతే ఎవరికి కావాలి. మాకు ప్రజలకు తరపున మనిషిని నేను కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు రకరకాల ప్రాజెక్టులు రావాలి, ఎంప్లాయ్మెంట్ లేకుండా చేయాలి, ఫ్యాక్టరీస్ రావాలి, బిజినెస్లు రావాలి. అంతే తప్పితే నువ్వు వాళ్ళ మీద దుమ్మెత్తిపోసి వాళ్ళని నీ మీద దుమ్మెత్తిపోయడం వల్ల వాట్ ఈస్ ద యూజ్ టెల్ మీ? మన స్టేట్ ఒకటే వేళాకోళం అయిపోయింది. అన్ని స్టేట్లు సుభిక్షంగా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ఒకటే ఇట్ హాస్ బికమ్ లాస్ట్ అయిపోయింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఇన్స్టెబిలిటీ ఇన్ పాలిటిక్స్, ఇన్స్టెబిలిటీ ఇన్ రూలింగ్ పార్టీస్. అంచేత దిస్ హ్యాస్ టు బి రియలైజ్డ్ బై ఆల్ దిస్ బికాషనటీ. పోసాన్ గారి గురించి పోసాన్ గాడి అడిగి వేస్ట్ ఫీల్ కరివేపకలా ఉంటాడు. ఏదో వాగాడు డబ్బుల కోసం, ఇలా అంటూ ఆ రాజా ఈ రాజా ఓ రాజా అన్నాడు. లాగ్ పెట్టాడు ఆవిడ గాని, రాజా గీజ్ అని చెప్పేసి కొట్టుంటాడు. లోకేష్ డెఫినెట్ గా RRR జరిగిన ట్రీట్మెంట్ లో సగం ట్రీట్మెంట్ జరిగితే మొత్తానికి నొక్కేశారు. అని చేత ఏదో సంపాదించుకున్నాడు, అటు అలాగ అనకూడదు. ఎక్కువ పవన్ కళ్యాణ్ అన్నాడు, పిల్లలు పుట్టలేదు, నీకు పుట్టలేదు. నీ పిల్లలు నీకు పుట్టారా?
బూతులు కూడా మాట్లాడారు. నువ్వు చూడ్డా బూతులు కూడా పాడు ఎదవడ నేను మాట్లాడిన మీరు వేయట్లేదు కాబట్టి మాట్లాడలేదు, లేదా తిట్టుగా తిట్టగలను, మాది కూడా తూకోజీ కాబట్టి. సో తిట్టి వాళ్ళు తిట్టను అంత అలా అంత అంత ఒక్క ఇదిగా స్పష్టంగా తిట్టగలను. అవి వేస్ట్ ఫీల్ అవ్వడు అంటే మర్చిపోతారు కొంతకాలం పోయిన తర్వాత, ఇంకా అంతే వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఇంకా దానికి ఏం వేస్తారు, దానికి సీరియస్ అఫెన్స్ చేయరు, ఈ ఓన్లీ స్కోల్డెడ్. ఇప్పుడు అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ మీద కేసు ఎందుకు నిలబడదంటే సినిమా తీసిన సెన్సార్ ఆపాలి, కానీ మీరెవరు చెప్పడానికి. అతను కూడా ఇలా మాట్లాడడానికి ఇతను బూతులు మాట్లాడ్డా, అతను బూతులు. నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను, అతన్ని ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్గా నేను ఎందుకు మాట్లాడానంటే 2 లక్షల సినిమా తీయచ్చు, ఆడిది మీద తీయచ్చు, రంగం మీద తీస్తాను, రంగం మీద తీసే ఆడలేదు, ఇంకెవడి మీద తీస్తాడు. ఎన్టీ రామారావు మీద సినిమా తీస్తాను, బాలకృష్ణకి ఇది కానలేదు. ఎన్టీ రామారావుకు ఉన్నంత పేరు ఎవరికి లేదు, వంగవీటి రంగాకున్న పేరు ఎవరికి లేదు, వంగవీటి రాధా డి రాధ కాదు, మెయిన్ రాధకున్న పేరు ఎవరికి లేదు. వాళ్ళ మీద తీస్తేనే ఆడలేదు సినిమాలు. మంచి మంచి ఆర్టిస్టులు పెట్టుకుని రక్త చరిత్ర లాంటివి పెట్టుకుని ఆడలేదు. పెరటాల శివ మీద పెట్ట ఆయన పెరటాల ఆయన ఎవరు ఉన్నారు, సూర్య కాదు, ఆయన పెద్ద వ్యక్తి, ఆయన తీసినా కూడా ఆడలేదు. ఇంకా ఉన్నప్పుడు నువ్వేదో కొండ సూర్య కాదు, అది పరిటాల ఆయన ఉన్నారు కదా, ఆయన మీద తీసినా కూడా ఆడలేదు. ఇంకా వాళ్ళ ఫాదర్ మీద తీసాడు పరిటాల, ఆయన ఫాదర్ మీద మోహన్ బాబు తీస్తే అది ఆడింది. రౌడీ కదా ఏదో పేరు ఉంటుంది, బాగుంటుంది అది. ఆయన నిజమైన నక్సల్ అనమాట. నక్సల్ అంటే పేదల కోసం కష్టపడిన వ్యక్తి ఆయన యాక్చువల్గా. ఈ తర వచ్చిన తర్వాత ఈ సినిమాలన్నీ 2 రోజులు 3 రోజులు ఎవడోడు వస్తాడు, ఆడి దగ్గర ఒక 50 లక్షలు ఉంటే ఒక 10 ఎరకేసిన 20 లక్షలు చుట్టేస్తాడు అనమాట, ఆడిని బట్టి వీళ్ళని బట్టి. అదేంటప్పుడు ఆ విధంగా ఇతనికి వాల్యూ లేదని మాట్లాడాను. కానీ ఇతను వీళ్ళ విషయంలో మటుకు అతను జైలుకి పెద్ద వెళ్ళనవసరం లేదు, నేను ఆల్రెడీ చెప్పాను, 2 టీవీలో చెప్పాను. ఎలాగంటే అతన్ని ఎలాగ అరెస్ట్ చేస్తారు మీరు, ఈజ్ నాట్ అన్ ఎనీ అఫెన్స్ అని ఉంటే సెన్సార్ మీద వేయండి మీరు. యు ఆస్క్ ద సెన్సార్ బోర్డ్. సినిమా రిలీజ్ చేయడానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్షిప్ ఉంది, వాళ్ళు ఎందుకు రిలీజ్ చేశారు వాళ్ళని అడగాలి. కానీ ఇతను కడప రెడ్డిల్లో కమరాజ్యంలో కడప రెడ్డిలో బొగ్గురాజ్యం అన్నాడు అంటే వాటి ఏంటి వాటి ఇష్టం అది. దట్ షుడ్ హ్యావ్ బీన్ అపోజ్డ్ అండ్ అబ్జెక్టెడ్ బై ది సెంట్రల్ బోర్డ్. ఆ రోజునే మీరు సెంట్రల్ బోర్డు మీద వేయాలి. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత విత్ ఫ్యూ కట్స్ అతను పొరపడ్డా, అతను వెళ్ళడు కాదు, భయపడ్డాడు. ఈ వాజ్ షీటింగ్ ఇన్ హిస్ ప్యాంట్స్, భయపడ్డాడు. అంటే అతను పక్కన మాట్లాడిన బాలా అన్న ఒక అతను బాగా మాట్లాడంటే అతను నాతో లైన్లోకి వచ్చాడు, ఎవరు చెప్తే పాపం లైన్ మాట్లాడాడు. అతని మాటకి ఎంతవరకు చేయగలంటే ఒక లెవెల్ వరకు చేయగలడు. అతను గెలుస్తాడని తెలుసు అంటే ఇతను చేసిన సీరియస్ ఎఫెక్ట్స్ అతను సినిమాలు తీయటమే, మళ్ళీ తీస్తాడు. మీరు తీయచ్చు, వీళ్ళు తీయచ్చు. ఎప్పుడు చూస్తాడు సినిమాలు 300 రూపాయలు 400 రూపాయలు పెట్టి తొట్టి సినిమాలు అన్నీ. రామారావు మీదే సినిమా చూడలేదు, బాలకృష్ణ మీసాలు తీసేసి పేళ్ళలాగా తరి వెళ్ళాడు, ఏ ఆడింది ఏ ఆడలేదు. ఆ చూడడం నాకు ముందే తెలుసు. అది చూసే ముందు దాదాంట్ల భాస్కరరావు గారు 10 వీడియోలు ఉన్నాయి, అవి చూస్తే రామారావు గారు బండారం అంతా బయటపడిపోతుంది. అర్థమైనప్పుడు మీకు ఇప్పుడు ఒకటి బండారాలు అని బయటపడిపోయాన్ని మరి సోషల్ మీడియా చెప్పేస్తుంది కదా, అది మనం ఏం చేస్తాం అది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రసాద్ కృష్ణమురళిది దే విల్ ఫర్గెట్ ఆఫ్టర్ సమ్ టైమ్. అంతకంటే సీరియస్ అఫెన్స్ ఏం చేయలేదు అతను. ఇప్పుడు ఎఫ్టీసీలో డబ్బులు తినేసేట్టు పెట్టారనుకోండి, ఆ డబ్బులు కట్టిస్తారు. ఎఫ్టీసీ చైర్మన్ ఇచ్చాడు కదా, అందులో ఏముంటుంది, ఏ బొంగు ఉంటుంది అక్కడ, ఏముంటుంది అక్కడ, నాకు ఆ స్థలం ఏముండే, నాకు ఈ స్థలం ఉండే అన్నప్పుడు ఆ రాజా ఈ రాజా అంటూ ఉంటాడు. అంతే తప్పితే అక్కడ డబ్బులు వెనకాల నుంచి బాగా ఇచ్చారు. ఎందుకంటే ఎంత బాగా తిరిగితే అంత బాగా ఇస్తాడు అనమాట. అందుకని నీ గొయ్యి నువ్వే తవ్వుకున్నావు. ఎవరో మన ఎమ్మెల్యే కంటే ఎక్కువనో చీఫ్ మినిస్టర్ కంటే తక్కువనో జగన్ అతని పేరు అదే. అండ్ అతను 3వ కూడా ఉంది, అంటే ప్రతిపక్ష హోదాకి ఇంకా తక్కువ. ఈ 3 పెట్టాలి అతనికి, 2 పెట్టాడు కదా మనవాడికి. ఏం చేస్తే ఇతన్ని కొంతకాలం ఉంటే మర్చిపోతారు, మర్చిపోయిన తర్వాత ఇక నేను పాలిటిక్స్ లో రానంటాడు. ఇంకా సంపాదించుకుని చాలు, సంపాదించుకుని కాపాడుకుంటే చాలు. ఇప్పుడు వీడి ప్లేస్ లో అది ఎవరితో వచ్చింది, కాకినాడ అమ్మాయి, అది నా ఫేస్బుక్ ఫ్రెండే. ఎవరదే అమ్మాయి, శ్యామల. ఇప్పుడు మనోడి ప్లేస్, ఆ అమ్మాయికి ఇవన్నీ చూసి ఇటువంటి బూతులు మాడదు కొడతారు ఆ అమ్మాయిని కూడా. అంచేత కొంచెం జాగ్రత్తగా మాడుతుంది. ఎవరెవరు ఉండాలి, జగన్కి ఎవరు లేరు. మాట్లాడే వాయిస్లు అన్ని కట్ అయిపోయినాయి, కొడాలని అండ్ పేరుని. తర్వాత ఏమో అంబటి రాంబాబు తప్పలిచ్చుకుంటూ మాట్లాడతాడు, ఇంకా ఎవడు జల కొడతాడు, అది అక్కడ కూడా అతనికి పెద్ద వాల్యూ లేదు. అతన్ని కూడా మనవాడు వాయించాడు తెలుసా నీకు.
జగన్ అతను కూడా వాయించాడు ఒకసారి. అంచేత ఏదో ఎవరి గుడ్లో మెల్లగా అదేదో మాడదు. అతను ఫ్రెండే నాకు. ఎందుకు చెప్తానంటే మీరు మరి వాగే వాళ్ళకి ఇలా పడాలి. మీరు ఇలా వాగుతారు కదా, వాగి అసందర్భంగా మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా మీరు డెఫినెట్గా ఇటువంటి మాటలు పడాలి మరి. సో ప్రజానికి ఇష్టములు మర్చిపోతారు కొంతకాలం పోతారు. ఎంతకంటే అఫైన్ ఏం చేశాడు, తిట్టాడు అంతే. ఎంతకంటే ఘోరంగా తిడతాడు పచ్చి ప్రభాకర్ అమెరికాలో కూర్చొని చంద్రబాబు నాయుడు గురించి. రిటైర్ అయిపోయిన రమణ గురించి కూడా మాట్లాడతాడు, జడ్జి గురించి. ఏం పీకర్ అవుతుంది దమ్ముంటే అతను పీకండి. ఇది యుఎస్ సిటిజన్ అతను. ఈ రోజుకి కూడా బూతులు మాట్లాడడం తగ్గించమని నేనే చెప్పాను. లేకపోతే నా నెంబర్ కనుక్కుని ఏదో విధంగా వచ్చాడు వాట్సాప్లో. మీరు పాయింట్ బాగానే మాట్లాడితే మాట్లాడలేదు, వద్దులే పెడతాను. నాకు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినవాడు అంటే ఇష్టం. అందుకని ఎవరిని, చంద్రబాబు నాయుడిని, వాళ్ళ ఇదిని, మిసెస్ గారిని, వల్లభనేని వంశీ కంటే ఘోరంగా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గురించి, నాగబాబు, చిరంజీవి గురించి మాట్లాడు, వీళ్ళిద్దరి గురించి మాటకు ఏకెత్తాడు పట్టుకుని బండబూతులు. అతను కొంతకాలం ఆపారు. మీరు ఎలాగ ఆపారు, అతను రమణ గారు ఇంకా చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు మరి ఎలా పెట్టారు, కొంతసేపు ఆపాడు.